హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ లాంగ్ వీడియోతో ముందుకు రావాలంటే మాత్రం ఇప్పుడు 2 or 3 వీక్స్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడును ఎందుకంటే ఇంకా అసలు టైం ఉండదు కదా, కాబట్టి అనుకుంటూనే ఉన్నాను డైలీ అప్లోడ్ చేయాలి అని, బట్ కాలేదండి. ఏదో ఈరోజైతే కొద్దిగా ఫ్రీగా కూర్చొని ఇంకా అప్లోడ్ చేద్దామని అలా చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ నుంచి షూట్ చేయలేదండి. నేను అయితే ఇక్కడ వడ చేస్తామని ఆ రోజు సండే వడ చేస్తామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అర్థమైన తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది, ఓ వీడియో తీద్దాంలే అని. సో అంత లోపలే నేనైతే శనగపప్పు నానబెట్టిన తర్వాత దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని, ఇంకా ఈ చాపర్ జార్ ఉంది కదండి, దాంట్లో అయితే ఇంకా ఉల్లిపాయలు మిరపకాయలు వేసి చాప్ చేసుకుంటున్నాను. సండే అయితే మనం ఏదైనా ఒక స్పెషల్గా వంట చేస్తేనే మనకు రిలాక్స్గా ఉంటుంది కదా. ఫ్రీగా ఉండే టైంలో అందరూ ఏదైనా ఒక ఆయిల్ ఐటమో ఏదైనా చేసుకొని స్వీటో ఏదైనా చేసుకొని తింటేనే అసలు సండేగా ఉంటుంది అనిపిస్తుంది. నేను కూడా ఏదైనా చేయాలంటే మార్నింగే తయారు చేసేస్తాను, ఎందుకంటే డే ఫుల్గా కావాలంటే తినొచ్చు కదా. అందుకని నేను మార్నింగే ప్రిపరేషన్ చేసేస్తాను టిఫిన్తో పాటు. అలాగే ఈరోజు కూడా ఇంకా బుగ్గాలు అంటారు కదా, అది ఇంకా చట్నీ, ఈ వడ మార్నింగ్ టిఫిన్గా రెడీ అవుతుంది. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను కదా శనగపప్పు, అదైతే ఇంకా ఒక బౌల్లో వేసేసి అందులో ఇప్పుడు చాప్ చేస్తాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అది వేసేస్తున్నాను అందులో. అయితే మనము యాక్చువల్లీ ఉల్లిపాయలు అయితే చేత్తో తరిగేదానికన్నా ఈ చాపర్లో వేస్తేనే బాగుంటుందండి, అని సమంగా బాగుంటుంది అనమాట. అందులో ఇప్పుడైతే ఆ బౌల్లో పప్పు వేసాను కదా, దాంతో ఇంకా కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. అంతతోనే నేను ఇక్కడ చేస్తూ ఉంటేనే ఇంకా నాకు గుర్తొచ్చింది అనమాట, బ్యాక్ సైడ్ అలాగే బుగ్గాలు కాలుతూ ఉందన్నమాట. సో అందుకని దాన్ని ఇంకా వేరే వేయడానికి వచ్చాను. సడన్గా గుర్తొచ్చిన వీడియో తీస్తూ ఉన్నాము, ఇంకా అదైతే ఇంకా ఎక్కువ కాలిపోతుంది కదా, కాబట్టి సడన్గా గుర్తొచ్చి అలాగే వీడియో తిప్పేశాను అనమాట ఈ సైడ్. మీరైతే ఇలాంటి వంటలు చేస్తారా? ఎందుకంటే ఇదైతే బాగుంటుందండి ఈ విధంగా. సో దానికి కాంబినేషన్ అయితే ఒక్కొక్కరైతే ఏది కాంబినేషన్ పెట్టుకోకుండా దీన్ని అలాగే తింటారు, బట్ మాకైతే చట్నీ అలవాటు అండి, పల్లీల చట్నీ అయితే ఉండాల్సిందన్నమాట. సో ఆ విధంగా నేను రెడీ చేసేస్తున్నాను. చూడండి అసలు ఎంత బాగా లేస్తుందో. సరైన క్వాంటిటీలో సరైన ఒక రిక్వైర్మెంట్స్ మనము దాన్ని బియ్యం ఊరబెట్టే టైంలోని అందుకు కావాల్సినంత ఉద్దిపప్పు ఊరబెట్టామంటే ఇంకా బుగ్గాలైతే బాగా లేస్తుందండి, ఏ విధంగా కూడా అంటుకోకుండా లేస్తుంది. ఇంకైతే మళ్ళీ ఇక్కడికి వచ్చామండి బౌల్ దగ్గరికి, ఎందుకంటే పుదీనా కొత్తమల్లి ఉండింది, దాన్ని తరిగి వేసుకున్నాను. పుదీనా వేస్తే అసలు టేస్ట్ బాగుంటుందండి. ఇంకొక కూరాకు కూడా వేస్తారు కదా, ఆ కూరాకు చాలా బాగుంటుంది వడకి. అది లేదంటే అంటే సబ్బల్స్ కూరాకు అని అంటారండి మా పక్క అయితే, అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది లేని పక్షంలో అయితే ఇంకా పుదీనా వేస్తే సేమ్ అదే టేస్ట్ వచ్చేస్తుందండి. పుదీనా వేసి చేయడానికి పుదీనా వేయకుండా చేయడానికి వడలు చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇది గ్రైండ్ చేస్తాను కదండి ఉల్లిపాయలు, దాంతోపాటు నేను ఇంకా అల్లం లవంగాలు కూడా వేసేసాను, అదైతే చెప్పడం మర్చిపోయాను. తెల్లగడ్డలు కూడా ఒక 2-3 పాయలు అయితే వేసేసాను. చూడండి వడలు అయితే ఇలా ఉండలు చేసుకొని కాల్స్తూ ఉన్నాను అన్నమాట. ఈ వడకి కాంబినేషన్ పాయసం అయితే బాగుంటుంది కదండి, అదేమో ఎప్పుడు చేసిస్తాను. వడ చేశానంటే ఎప్పుడు పాయసం తయారవుతూనే ఉంటుంది, బట్ ఆ రోజైతే నాకు ఈ వీడియో తీసుకొని అసలు పాయసమే గుర్తు రాలేదండి. ఈ వీడియో తీస్తున్నప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతామన్నమాట, దానిపైన ఉండే కాన్సన్ట్రేషన్లో ఇంకా వేరే ఇంకేం చేయాలి అనే ఒక్కొక్క విషయం మర్చిపోతూ ఉంటాము. సో ఓకే అని ఇంకా వడలే తయారు చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ స్వీట్ ఏదైనా తయారు చేస్తే లేట్ అయిపోతుందని ఒక పక్క చూడండి బుగ్గాలు ఎంత బాగా లేస్తుంది కదా, అలాగే గోల్డిష్ రంగు అయ్యేంత వరకు ఉడికించేసి వడలు అయితే తీస్తున్నాను. చాలా టేస్ట్గా బాగుండిందండి. మేమైతే మా ఇంట్లో ఏం చేస్తే కూడా అది
కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే విధంగానే మేము చూసుకుంటాము. మాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా తినాలి అని అనుకుంటే మాకైతే చాలా ఇష్టమండి. అంటే ఆయిల్ ఐటెం అయితే ఎక్కువగా తినకూడదు అంటారు కదా, బట్ మేము యాజ్ యూజువల్గా వీక్లీ వన్స్ మాకు అలవాటేనండి. దానికి బ్యాలెన్స్గా ఇంకేదైనా ఫ్రూట్స్ అదైతే తీసుకుంటాం, కానీ ఆయిల్ ఐటెం మాత్రం మిస్ చేయమన్నమాట. విధంగానే సండే ఈ ప్రిపరేషన్ ఇంకా సో అలాగే వేస్తూ ఉన్నానండి. వడలైతే ఆ సైడ్ చూడండి ఎంత కరెక్ట్గా వేగుతూ ఉంది కదా. బుగ్గాలైతే ఈ బుగ్గాల చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే సండేని ఫ్రీగా కూర్చొని ఇంకా టిఫిన్ చేసాం మేము. అదే పనిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా కొద్దిగా బోర్ కొడుతుంది కదండి మీకైతే. అందుకని మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేసేస్తున్నాము. సండే అయితే ఇంకా మిగతా పనులన్నీ ఉంటాయి కదండి. ఒక సండే రోజే అన్నీ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుందన్నమాట. టిఫిన్ చేసేసామంటే ఇంకా పెద్ద పని కంప్లీట్ అయినట్టే కదా. ఇంకా టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ కానీ నేను ఏ పని పెట్టుకోనండి ఎక్కువగా. ఎందుకంటే మార్నింగే చేసేస్తే మనకి రిలాక్స్గా ఉంటుంది. అది టిఫిన్ అయినా సరే, టిఫిన్తో పాటు వంట అయినా ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా మార్నింగ్ టైంలోనే చేసేస్తానన్నమాట. ఎవరికి ఏది కావాలనో అది తీసుకొని తింటూ ఉంటాం సండే అయితే. సో ఎందుకంటే ఇంకా రిలాక్స్గా ఫ్రీగా ఉండొచ్చు కదండి. మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా బట్టలు ఉతకడము, ఇంకా మిషన్కి వేయడము, ఆరేయడం ఇది అయ్యిందంటే ఇంకా పెద్ద పని అయినట్టే. సో తర్వాత అయితే జాలీగా టైం స్పెండ్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆ సండే రోజు తీసిన వీడియో అండి. నేను చూడండి మళ్ళీ ఇంకా సండేనే వచ్చేస్తుంది. అప్పుడు అయితే అప్లోడ్ చేయడానికి కూర్చున్నాను అనమాట. ఏం చేస్తామండి, షార్ట్స్ అయితే ఒక 2-3 మినిట్స్ లోనే మనం ప్రిపేర్ చేసేయచ్చు. అది కూడా ఒక 2-3 టైమ్స్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఉంటే కూడా అది ఏమి ఇబ్బంది లేదు. బట్ ఇవి లాంగ్ వీడియోస్ అనేది కొద్దిగా ప్లాన్తో చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది కదా. చూడండి ఒక్కొక్క దీంట్లోనూ ఆ చిన్ని బాణల్లో పెట్టాను కాబట్టి మళ్ళీ ఒక 4-5 టర్మ్స్ వేసుకుంటూనే ఉన్నాను వడలు. సండే అయితే మీరేం చేస్తారు ఇంట్లో? ఇంకా అంతేనండి. వడలన్నీ చేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ వేరే వీడియో తీయాలనుకున్నాను కానీ తీయడానికి కాలేదన్నమాట. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నాము ఆ రోజు. బాగుంటుంది కదండి మార్నింగ్ టిఫిన్ టైంలో అయితే. ఇంకా వేడి వడలు, బుగ్గాలు, చట్నీ అన్నీ కాంబినేషన్ చాలా బాగుండిందండి ఆ రోజైతే. అలా నేనైతే స్పెండ్ చేశాను సండే. ఇంకా అంతే కదండి, జాలీగా మన ఫ్యామిలీతో ఉంటేనే సండే అనే టైంలో బాగుంటుంది. సండే ఏదైనా ఫంక్షన్స్ వచ్చిందనుకోండి, ఆ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండడం అనేది మిస్ అవుతాము. ఇలా ఫ్రీగా ఉండే టైంలో మాత్రం
నేనైతే ఇలా ఏదైనా చేస్తూ ఉంటాను. ఇంకా అంతేనండి. మీరేం టిఫిన్ చేసుకున్నారో ఏమి కమెంట్లో పెట్టండి. తర్వాత అయితే ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే తీయాలని అనుకున్నాను కానీ ఇంకా అంత ఒక ఐడియా రాలేదండి. ఐడియా వస్తే మాత్రం ఇంకా అసలు టైము సరిపడుతూ లేదండి. అసలు ఇంట్లోనే ఉంటే ఏదో ఒక టైంలో అయినా కూడా వీడియో చేయాలి, ఇలా మాట్లాడాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉండే ఒక షార్ట్ టైంలో అసలు ఏం మాట్లాడాలో తెలీదు. ఓకే అండి, బాయ్, ఉంటాను.